హలో ఎవ్రీవన్. నిన్న జరిగిన అహ్మదాబాద్ సంఘటన గురించి అయితే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. మనకి ఎవరో తెలియదు వాళ్ళందరూ కూడా, అయినా కూడా కంట తడి పెట్టని వాళ్ళు లేరు, బాధపడని వాళ్ళు లేరు. ఈ సన్నివేశం ద్వారా, ఈ యాక్సిడెంట్ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. అసలు ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏంటిది, ఎవరు ఎలా ఉంటారు అనేది మన చేతుల్లో లేదు. హ్యాపీగా వెకేషన్కి పోదాం అనుకుంటే టెర్రరిస్ట్ అటాక్ చేసిర్రు. అండ్ మనకు నచ్చిన టీం గెలిచింది అని సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటే తొక్కిసలాట జరిగింది. మనకి నచ్చిన వాళ్ళతో నచ్చిన ప్లేస్లో ఉందామని వెళ్తే ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యింది. అండ్ మన చదువు మనం చదువుకుంటున్నాం, మన మెస్లో మనం తింటున్నాం అని అనుకుంటే ఫ్లైట్ వచ్చి ఆ మెస్ పైన, ఆ మెడికల్ కాలేజ్ పైన పడింది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. మన పెద్దోళ్ళు అంటారు చూడు, వచ్చేటప్పుడు తీసుకొచ్చినామా పోయేటప్పుడు తీసుకుపోతామా అనేది 100% నిజం. మీలో ఎవరైనా ఎవరితో అయినా మాట్లాడకపోయినా, మన వాళ్ళు అనుకున్న వాళ్ళతో చాలా ఇయర్స్ నుంచి మాట్లాడతలేమో అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి మాట్లాడేసేయండి. ఏముంటుందండి మన జీవితంలో, మంచిగా మాట్లాడితే సరిపోతుంది. డబ్బు ఉన్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, ఉన్న వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేయడం, లేని వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేయడం, ఇదంతా అవసరమా? నాకైతే ఎందుకో మాట్లాడాలనిపించింది. ఈ మధ్య కాలంలో మనుషులంతా కూడా ఏమంటారు, ఆర్టిఫిషియల్‌గా, మెకానికల్‌గా అంటారు గదా! సో, అట్లా తయారవుతున్నారనమాట. ఒక్కరిలో గూడా న్యాచురాలిటీ లేదు. న్యాచురల్ ప్రేమ లేదు. ఆ కాలంలో ఉన్న ప్రేమలైతే ఈ కాలంలో లేవు. ఎందుకో ఈ సంఘటన జరిగిన తర్వాత నాకైతే మనసు బాగా బాగా బాధ అనిపిచ్చి మాట్లాడాలనిపిస్తుంది. అందరూ ఒకటే, మనుషులందరం ఒకటే. ఈగోలు, గ్రడ్జ్‌లు అవన్నీ పెంచుకోవడం వల్ల లాభం లేదు. మంచిగుండండి. మనోళ్ళు అనేటోళ్ళు ఉన్నప్పుడే, పోయిన తర్వాత బాధపడడం వేస్ట్. సో, బంధాలని, విలువల్ని కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ జరిగినప్పుడే ఇట్లాంటి ఇంకొంచెం భావోద్వేగం అనేది బయటకొస్తది మనసులో నుంచి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి విలువలు, బంధాలు అనేటివి తెలిసి ఉంటాయి. కానీ కొన్ని సార్లు మర్చిపోతాం. నేనైనా, మీరైనా, ఎవరమైనా మర్చిపోతాం. సో, ఎందుకో ఇట్లా షేర్ చేసుకోవాలనిపించింది. డెఫినెట్‌గా ఎవరితోనైనా మీరు మాట్లాడకపోతే మాట్లాడేసేయండి. మంచిగుండండి ఉన్నన్ని రోజులు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఎవ్రీవన్.